ఇప్పుడు ఆదివాసులకు మొదటి పండుగ అకాడి పండుగ. ఈ అకాడి పండుగ రోజు నుండి ప్రతి ఒక్క ఆదివాసి గ్రామాలలో వారి యొక్క ఉన్నటువంటి ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో ఆ రోజు నుండి వాళ్ళు ఏదైతే దీపావళికి పోల్చుకొని దండరి వెళ్ళే కార్యక్రమాల్లో ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాలు ఉంటాయో ఆ అక్కడి రోజు చర్చించుకొని వారి యొక్క కార్యక్రమాన్ని అన్నిటి పండుగల కన్నా మొదటి పండుగగా అకాడి పండుగని దేవదైవంగా భావిస్తున్నటువంటి మా ఆదివాసులు, ఈ ఆదివాసులకు అకాడి పండుగలో ఉన్నటువంటి వారి యొక్క గోవులు పశువులకు మరి పాడి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ జీవరాశులు చాలా చక్కగా అడవిలో ఉన్నటువంటి జీవరాశులకు మరి తప్పించుకొని మంచిగా అడవిలో మేతకు వెళ్ళినప్పుడు సుఖంగా మళ్ళా ఇంటికి రావాలని వాళ్ళు పూజిస్తూ వీటన్నింటినీ కూడా ఇలా పాడి పశువులతో పోల్చుకొని పూజించి దాన్ని అకాడి పండుగ మరి గతం నుంచి మా తాతల ముత్తాతల నుంచి కొనసాగించడం జరిగింది. అది ఆనవాయితీలో కూడా జరుగుతున్నది. మరి ఈ అకాడి పండుగ ఆ రోజు నుంచి ఏ రోజైతే ఆదివాసీ గ్రామాలలో అకాడి జరుపుకుంటారో ఆ రోజు నుంచి సాయంత్రం గ్రామాలలోకి వచ్చేసి ఎవరైతే దీపావళి నాడు గుసడిలుగా వాళ్ళు అప్పుడు ఆ అవతారం ఎత్తుకుంటారో వాళ్ళు ఆ రోజు నుంచి ట్రైనింగ్ పొందుతారు. ట్రైనింగ్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే మిలిటరీ ఏదైతే బార్డర్కు పంపేటప్పుడు ట్రైనింగ్ ఏ విధంగా పొందుతారో ఆ విధంగా గ్రామాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు పోటీలు పడతారు. వాళ్ళు ఆ పోటీలు పడే తరుణంలో కొన్ని ఆయుర్వేదులతోటి కొన్ని చెట్ల మందులు ఉన్నటువంటి ఏదైతే చెట్టు ఉన్నటువంటి ఆ చెట్టు ఎంతవరకు పనిచేస్తున్నది అనేది దాని ఒక ప్రయోగం చేసేటువంటి సందర్భం అక్కడి రోజే ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి ట్రైనింగ్ ఇస్తుంటారు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు. సపోజ్గా ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ గుసడి ద్వారా ఒక ట్రైనింగ్ ఏదైతే పెద్ద మనుషులు చెప్తారో ఆ ట్రైనింగ్ పొందుతారు. వీళ్ళు ఆ ట్రైనింగ్లో రకరకాలుగా అన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పనిష్మెంట్లు ఉంటాయి. ఆ పనిష్మెంట్ ఎట్లుంటాయంటే ఒక్కో కడాయిలో నూనె పోసి వారి చేతులు ఉన్నటువంటి ఉంగరాన్ని వాళ్ళు తీసేయాలంటే ఎలా తీసేయాలనేది మా ఈ అక్కడి రోజు పెద్ద మనుషులు చెప్పిన ట్రైనింగ్ని గుర్తు చేస్తారు వాళ్ళు. అదేవిధంగా ఎక్కడైతే వాళ్ళ నెత్తిపై కిరీటం ఉన్నటువంటి ఏదైతే నెమిలికల టోపీ ఉందో ఆ టోపీ కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది. అంటే అప్పుడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం ఆయుర్వేదుల ప్రకారం మా పెద్ద మనుషులు చెప్పి ఉంటారు. దాన్నే అకాడి అంటారు. అకాడి పండుగ నాడు జరుపుకునేటటువంటి సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా మనకు బెటాలియంలో ఏ విధంగా అయితే ట్రైనింగ్ పోలీసులకు చెప్తారో ఆ విధంగా గ్రామంలో అకాడి నుండి అయితే దీపావళి దగ్గర కూడా ఏవైతే మా సంస్కృతి సాంప్రదాయంతో డోలు కానీ మాకు ఉన్నటువంటి డోల్కిలు కానీ మాకున్నటువంటి ఈ వీణ వాయిద్యాలు కానీ వీటిని పూజించినటువంటి వాటిని అకాడి రోజు సాయంత్రం నుంచి కంటిన్యూగా దీపావళి వరకు దాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమము స్వచ్ఛందమైనది పవిత్రమైనది ఉంటది కాబట్టి దీన్ని కొనసాగించడం మొదలు పెడతారు. కానీ ఈ రాజకీయాలు ఉన్నటువంటి ఉన్నటువంటి రాజకీయ నాయకులలో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే అకాడిలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉండేనో దాన్ని పూర్తిగా వాళ్ళు విశ్వాసంతో నమ్మకంతో దాన్ని గౌరవించడం దాన్ని కాపాడడం ఎవరు కూడా ఇతర గ్రామం నుండి వచ్చిన వాళ్ళను కూడా లోనికి రానియకుండా చేసినటువంటి ఘనత అకాడిలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలే. కానీ ఇప్పుడు రాను ఇలా టెక్నాలజీ పెరగడం వలన కొంత దాన్ని మా పెద్ద మనుషులు కూడా దేవరి మాజనులు కూడా కుదిపించుకున్నారు. మరి దాన్ని కూడా ఇప్పటి కూడా దాన్ని కనుమరుగు కాకుండా రాబోయే తరాలకు మన భాష వేష మనకు ఉన్నటువంటి కల్చరు మనకు ఉన్నటువంటి సంస్కృతి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు వీటన్నిటిని కూడా మన దేశంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీలో 9 తెగల కులాల్లో ఉన్నటువంటి వాటికి అన్నిటి కూడా మనం కాపాడాలంటే మనం ఏం చేయాలి? మన అకాడి సందర్భం నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని అకాడి పండుగని మనకు ఏదైతే ఉన్నదో అకాడి పండుగ అనేది మనకు పెద్ద పండుగ. ఈ అకాడి పండుగలో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, కొన్ని విషయాలు దాగి కూడా ఉన్నాయి. దాన్ని మా గోండిలో
గోండి ధర్మగురులో ఏమంటారంటే సాసే అకాడంగ్ నౌసే బెతాల్ సోరడెంసంగ్ అట్రా వాజంగ్ అంటే 18 వాజలు 16 కీంక్రి వాహితులు ఇవి వాయించుకుంటూ మన కార్యక్రమాల్లో కూడా ఇవి అన్నిటి కూడా వాడుకుంటారు. ఈ అకాడి పండుగలో సాసే అకాడంగ్ నౌసే బెతాల్ సోరడెంసంగ్ అట్రా వాజంగ్ అంటే ఇవి ఎన్నైతే వాయిద్యాలతోటి వాదిస్తారో అన్నే వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు. ఏదో వట్టి మాట చెప్పుడే కాదు, ఇవాళ గతం నుంచి మేము మా తాతల ముత్తాతల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దీన్ని పూర్తిగా మనకు ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో అన్ని కులాల ఇవాళ గొల్ల కుర్మ కానీ, ఇవాళ యాదవులు కానీ, ఇవాళ బీసీలు కానీ, ఇవాళ బ్రహ్మన్స్ కానీ, ఇవాళ మార్వాడీస్ కానీ, ఇవాళ మైనార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కటి కల్చర్ని కూడా వాళ్ళు కనుమరుగు కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా మనము ఏదైతే మనము ఈ యొక్క అకాడి పండుగ మన మొదటి పండుగ కాబట్టి ఈ మొదటి పండుగ నుంచి మన వారికి కూడా విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ ఏ విధంగా అయితే మన టెక్నాలజీ పరంగా మనకు విద్య వచ్చిందో గతంలో విద్య అనే వాళ్ళే మనల్ని కూడా ఇవాళ విద్యలు నేర్చుకున్నావా లేకుంటే ఇవాళ చెట్లు ఉన్నటువంటి మీరు ఏదైతే మందులు నేర్చుకున్నారా అనే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ విద్య ద్వారా మనం కనుగొని ఇవాళ విద్య బోధించినటువంటి మా మేధావులు కూడా మన ఆదివాసులలో కొంత పిహెచ్డి చేసి ఉన్నారు. ఈ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇలా ఏదైతే మన అడవిలో ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే వనమూలికలు ఉన్నాయో వాటిని సేకరించి ఇవాళ ఆయుర్వేదులుగా మీరు డాక్టర్లకు ఎదగాలని కూడా మేము ఈ అకాడి సందర్భంగా అకాడిలో ఉన్నటువంటి విషయాల సందర్భంగా ఇవాళ మేము విద్య బోధించేటువంటి ఇవాళ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు మా ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఒకటే కోరేది, ఇవాళ డాక్టర్లు ఆధార్ క్యాస్ట్ నుంచి అవుతున్నారు, డాక్టర్లు ఆధార్ కార్డు నుంచి అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు. కాబట్టి మన కల్చర్ని తీసుకుపోయే తరుణంలో ఇవాళ విద్య లేకుంటే మనకు ఏది ఉండదు. కాబట్టి ఇవాళ మనకు విద్యలో చదువుకున్నటువంటి వారు ఇవాళ మనలో కూడా మేధావులు ఉన్నారు. కాబట్టి ఇవాళ అడవిలో ఉన్నటువంటి వనమూలికలతోటి అప్పుడు ఏదైతే దగ్గున్నా కూడా జ్వరం వచ్చినా కూడా ఏదైతే ఆయుర్వేది తోటి మనకు దగ్గు కానీ, జ్వరం కానీ, డెంగీ కానీ, మలేరియా కానీ మన పెద్ద మనుషులు ఏ విధంగా అయితే ఆ ఆయుర్వేది ఉన్నటువంటి చెట్లను వాడిండ్రో ఆ చెట్లని తోటి పసరుతోటి ఏ విధంగా అయితే మనం మందులు తయారు చేసి ఇప్పుడు మెడికల్లో కూడా సరఫరా చేసే విధంగా మీరు చేయాలని కూడా నేను కులం సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అకాడి పండుగ ఏ విధంగా అయితే ఉండేనో అకాడి పండుగ నుంచి ఆడపడుచులు మా తల్లులు మా చెల్లెలందరూ కూడా అకాడి రోజు ఆరతులు పట్టుకొని అకాడి రోజు జరిగిన రోజు ఆ గ్రామంలో ఆరతులు పట్టుకొని సాయంత్రం కూడా ఆ పండుగను జరుపుకుంటాం. మరి అదే విధంగా అకాడి పండుగ రోజు అన్ని విధాల కూడా అన్ని కులాలు అన్ని మతాలు అందరు కూడా సుఖ సంతోషాలతో జీవించాలని కూడా మా ఆదివాసులు అందరూ కూడా పూజించడం జరుగుతుంది. అందుకోసమని ఇవాళ మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి దేవరులు కానీ మాజలు కానీ ఎవరికైతే దండరి ఉంటుందో ఈ దండరి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే 6 దేవరం దగ్గర 7వ వంశస్థులు కూడా ఆ దండరికి తీసుకెళ్తారు. దానికి ఒక పద్ధతి ఉంటది. ఇవాళ 4 దేవరలు ఉంటే ఇవాళ 6వ దేవరం దగ్గరికి వస్తారు. కానీ 4 దేవరం వాళ్ళే 4 దేవరల దండరి తీసుకెళ్లరు. 6 వంశస్థులు ఉంటే 6 వంశస్థుల దగ్గర ఈ దండరిని తీసుకెళ్లరు. దానికి ఒకటి ఏమున్నదంటే ఈ ఇయ్యపులు మాదిరిగా కలుసుకోవాలి. ఈ దండరిలో ఈ ఇయ్యపులు కలుసుకోవాలంటే ఇవాళ దండరిలోకి ఇంత నెగ్గకపోతే గతంలో పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి ఆడపడుచులని మడవులకు అప్పచెప్పేవారు. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ అకాడి కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా మన ఆదివాసీ గ్రామాలలో జరుపుకుంటారని కూడా నేను దేవరి మైజాన్ ఇలా పటేల్ వ్యవస్థ కూడా నేను ఎందుకంటే నాకు తెలిసినటువంటి విషయాల్లో మీకు కూడా మీ ముందు ఉంచబోయిన కాబట్టి కొన్ని తప్పులు ఉన్నా కూడా దీన్ని క్షమించి కూడా ఈ విషయాల్లో కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవి నిజంగా జరిగిన విషయాలే కాబట్టి మీకు ఈ ముందు ఉంచుతున్నా. కాబట్టి మీకు అందరు కూడా జై సేవ జై ఆదివాసీ రామ్ రామ్.